అందరికీ రామ్ రామ్. పొద్దున చలి అయితే బస్సు వేసింది. సో మా సేను సైడ్ అయితే వచ్చినాము. సో నిన్న అయితే జొన్నలు అయితే వేసినాము. ఈరోజు అయితే ఈ పైప్ లైన్ తీసుకొచ్చినాము. మోటార్ ఆడ ఉన్నది, అక్కడ నుంచి పైపు ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ నుంచి అయితే ఈ పైప్లో అయితే వేసుకొని అయితే ఒక కొంచెం దూరం అయితే వెళ్ళాలి. సో ఇదే అయితే పొద్దున పని మాది. చలి ఈరోజు మాత్రం అస్సలు వేరే లెవెల్లో పెడుతుంది. ఇప్పుడు కూడా చలి పెడుతుంది. చూడండి, సూర్యుడు ఇంత ఉదయించినా చలి మాత్రం మస్తు వేస్తుంది. అంతే కదా బాయ్. మొక్కలు అయితే మొలిచినాయి చిన్నగా. ఇది అయితే మనం బోర్ అయితే వేసినాం కదా, ఇదే మోటారు. సో మొక్కలు అయితే మొలుస్తున్నాయి చిన్నగా. ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇంకా ఒక 5-6 days అంటే మంచిగా గ్రీనరీగా అయితే కనిపిస్తుంది. చూడండి ఇప్పుడు ఎట్లా ఉన్నది, ఇంకా 5 days తర్వాత ఎట్లా ఉంటుంది, మొత్తం గ్రీనరీగా అయిపోతుంది. గాయస్, మా గ్రౌండ్ దగ్గర అయితే వచ్చినాము. సో మా గ్రౌండ్ బౌండరీ అయితే వాటర్లో అయితే ఉన్నది. సో ఇంకా అయితే ఇంత అయితే ఎండాలి. సో ఇంకా ఒక 8-9 daysలో అయితే ఎండిపోతుంది అనుకుంటున్నా. సో లాస్ట్ అయితే January 26 అయితే స్టార్ట్ చేసినాము. ఫైనల్ అయితే శివలాల్ జయంతి. సో February 15కి అయితే ఉంచినాము. సో అక్కడ నుంచి అయితే ఇంత ఉన్నది. సో ఇంకా ఎంత అంటే 50 meters, 50 మీటర్ ఎంత అంటారు అది ఒకటి. చూడండి, మా హరిగాడ్ నుంచి ఇక్కడ వరకు అయితే ఉన్నది. నేను అయితే ఇప్పుడు బౌండరీ మీద అయితే నిలబడ్డా. సో ఆల్రెడీ అయితే బండలు కనిపిస్తున్నాయి, మీకు కనిపిస్తున్నా లేదు కానీ ఆడ ఉన్నది బండలు. సో మా బౌండరీ. సో ఇంత అయితే ఇదే ఇంత అయితే కొంచెం క్లియర్ కావాలి. ఒక 10 అడుగులు బీచ్ అయితే కొంచెం అయితే కనపడుతుంది. సో ఇప్పుడు దీనికి అయితే రూటర్ అయితే కొడిపాలి. ముందు అయితే ఆ చెరువులో ఉన్న వాటర్ అయితే మొత్తం అయితే ఏమంటారు మాయం అవ్వాలి. అది ఎట్లా ఇంకా అది 10 days 15 days అయితే పడుతుంది అనుకుంటా. ఇంకా 15 days అంటే బరాబర్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తే అయిపోతుంది. మంచిగా అయితే మీకు మ్యాక్సిమం అయిపోయింది. ఆడనే కొంచెం ఉన్నది. చూడండి ఎంత హైలైట్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి మా గ్రౌండ్ అయితే. సో ఇంకా మేము స్టార్ట్ చేసే వరకు పీచ్ రెడీ చేసే వరకు అయితే ఇది కూడా కొంచెం ఏమంటారు క్లియర్ అయిపోతుంది వాటర్. సో చూద్దాము, మా వాళ్ళు మొత్తం చూస్తున్న బౌండరీస్. లాస్ట్ ఇయర్ బౌండరీస్ అది ఇక్కడ వచ్చింది. లాస్ట్ ఇయర్ బౌండరీస్ जरा माय एवढी वर दाब वेगी फॉर बैठ. ఫైనల్ గా అయితే మన పీచ్ అయితే రెడీ. సో యుద్ధానికి అయితే సిద్ధం అయితే అయిపోయినట్టే కూడా అయితే రెడీ అయిపోయింది అన్ఎక్స్పెక్ట్ గా. సో మేమైతే దునిపిద్దాం, అలా రూటర్ కొడిపిద్దాం అన్నాము. అయితే సడన్ గా మాకు బ్లేడ్ బండి అయితే కనిపెట్టింది. సో బ్లేడ్ బండితో ఒకసారి ట్రై చేసినాము. సో జబర్దస్త్ అయితే వెళ్ళింది, సూపర్ అంటే సూపర్. సో సీదా అయితే క్రికెట్ అయితే ఆడాలి అంతే, అట్లా అయితే అయిపోయింది. సంక్రాంతి కూడా రెడీ అయిపోయింది. సో లాస్ట్ కష్టపడినాం, ఈసారి కూడా ఫలితం వచ్చింది. 2 ఎంట్రీకాలు కనిపించింది, అటు అయితే వెళ్తున్నాడు. అగో కనిపిస్తుంది. क्रांति आंग क्रांति दो 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 वो ओम्बी छे उड़ डगर पहला पाल्ड पहला भाडाडे काल्ड भाई वो कोडत्री क्रांति चार छरा मतलब पहला दाबना कोन केवडी हाले नु ఇప్పుడైతే ఎండిపోయింది గాయ్స్. లేకపోతే పైన నుంచి వాటర్ ఫాల్ లేక వాటర్ వస్తాయి మంచిగా. సో ఇది వాగు. సో దీంట్లో అయితే మనోడు అది ఎంట్రీకాలు పడుతుండ్రు. సో అవి కూడా అవి ఏమంటారు జాలీలో ఇరుక్కుపోయినాయి, అవి తీస్తుండ్రు, లేకపోతే మనోడికి పట్టరాదు. చూడండి మావాడైతే ఎంట్రీకాయలు పట్టిండు. ఒక కూర అయితే అయిపోతుంది మనోడికి అయితే. సో క్రికెట్ గ్రౌండ్ చూడడానికి అయితే వచ్చినాము. సో మనోడు అయితే మంచిగా కూర కోసం అయితే ఎంట్రీకాయలు అయితే పట్టుకున్నాడు. మనోడికి అయితే పట్టడం రాదు కానీ
అవి ఏమంటారు గాయస్ గ్రౌండ్ అయి పిచ్ కూడా జబర్దస్త్ అయిపోయింది. ఇప్పుడు టోర్నమెంట్ పెట్టుడే ఆడుడే. సో మా ఊరు గ్రౌండ్ నుంచి అయితే 1 కిలోమీటర్ ఉంటుంది. సో ఇప్పుడు నడుచుకుంటే వెళ్తున్నాము. సో ఇదే మా చెరువు. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కానీ మీకు కనబడదు, మాకు కనిపిస్తుంది. సుమారు అయితే మంచిగా కూర చేసుకున్నాడు. ముందే అందరికీ జ్వరం వస్తుందట ఎంట్రికలు తింటే. సో హెల్త్కి చాలా మంచిది అట. సో ఇంకా దాంట్లో వాటర్ ఉంటుంది, వాటర్ తాగితే టైఫాయిడ్కి మంచి చేస్తాడట. అది చేస్తుందట, అది చేస్తుంది. సో అదే అదే లిప్ 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 బాయ్ బాయ్ బోల్ బాతే కర్ బాయ్. గ్రౌండ్ ఇగో వీడికి ఎంత గుద్ద మండ అంటే మనోడికి, వీడు మాకు మొన్న లాస్ట్ ఇయర్ పీచ్ ని మొత్తం దున్నేసిండు. మరి బ్యాటింగ్ ఇవ్వలేకపోతే అంతే ఉంటుంది. మనకి ఇయ్యాలా అయితే మనం దున్నాం ఇయ్యాలా కూడా. ఇప్పుడైతే బ్లడ్ పడి ఉన్నాయి నూకేస్తా. ఇగో లాస్ట్ ఇయర్ అయితే మా మొత్తం ఖరాబ్ చేసిండు పీచ్ ని మొత్తం ఖరాబ్ చేసిండు వీడు. ఇటే గోపాల్పేట నుంచి మాట్లాడుతున్నావు. సంతోషరా నేను కిరణ్. అదే మాకు టోర్నమెంట్ మ్యాచ్ ఆడాలి, ఎట్లా ఎంత కట్టాలి? ఇప్పుడు మొత్తం కట్టేయాలా? ఒక 800 కొడతాం కదా కొనిస్తా. అవునా? పిట్టగోట ఇది మాది మ్యాచ్ కొంటాం బాయ్.